తంపతి ఇది లెఫ్ట్ అవుట్ గ్రెనైట్స్ ఉన్నాయి కదా, ప్లేస్ ఉండదు మన దగ్గర. యాంగిల్స్ పెట్టి ఇచ్చేస్తున్నాను, ఇట్లా యాంగిల్ పైన పెట్టినా లైట్ వెయిట్ పెట్టేద్దాం. బట్ ఎవ్రీ 15 days మళ్ళీ థాట్ వస్తుంది, మళ్ళీ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇది షూట్ అయిన తర్వాత చేంజ్ చేసేవి చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర స్క్రాచ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను ఇది. దాన్ని తీసుకొని పెయింట్ కొట్టి ప్లాంటర్ స్టాండ్ పెట్టేస్తున్నాను. ఇంకా ఇది ఒక ప్లాంట్ నుండి ఎన్ని నేను తయారు చేసి ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ అయితే మళ్ళీ దీంట్లో తీసి మళ్ళీ చేయొచ్చు. అప్పుడు బ్యాంబూది చేయించాను కదా, ఇప్పుడు మనది ఇంటీరియర్ వర్క్ అయితే దాంట్లో మిగిలినవి ఉంటాయి కదా, అది దాంతో ఇవన్నీ ముక్కలు ఇంకా మీకు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇవన్నీ డిజైన్ చేసి ఏమో సో మెనీ. ఒక రాడ్ తీసుకొని నేనే వాళ్ళది మెటీరియల్ తీసుకొని ఒక గంప అంటారు చూడండి, దాంట్లో తీసుకొని పోయి ఒక సైడ్ లో కూర్చొని ఇది వేసేసి హాఫ్ ఆఫ్ సిమెంట్ ఉంది అన్నమాట కదలకుండా. క్రియేట్ అంటే కొన్ని మన ఐడియాస్ ఉంటాయి, కొన్ని వేరే వాళ్ళతో కూడా తీసుకోవాలి. అన్ని మనయే, కాపీ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ దాన్ని కొంచెం కన్వర్ట్ చేయాలి. ఈ రోజు అయితే నేను సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నా. చాలా అద్భుతమైన అసలు అందమైన గార్డెన్ అని చెప్పుకోవచ్చు. రాజశ్రీ రవికాంత్ గారు. రియలీ సారీ, 3 years తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంతకు ముందు ఏంటంటే మొత్తం బ్యాంబూస్ తో ఉండేది, మొత్తం బ్యాంబూస్ తో చేసాం మనము. ఆ బ్యాంబూస్ ది తీసేసినాను, కొంచెం బ్యాంబూస్ యూటిలైజ్ చేసినాను. మన పైన ఉంది, ఇప్పుడు టెర్రస్ కి వెళ్తాం. నో దేర్ సో మెనీ డిఐవై వర్క్స్ ఆర్ దేర్, క్యూలో ఉన్నాయి. కాకపోతే మనకి షిఫ్టింగ్స్ ఈ గార్డెన్ సెటప్ లో టైం ఎక్కువ దొరకలేదు. సో మళ్ళీ నెక్స్ట్ డిఐవై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇప్పుడు బేసికలీ మేజర్లీ పని అయిపోయింది అన్నమాట. 3 ఏళ్లలో మొత్తం ఇల్లు మారిపోయింది. 3 ఏళ్లలో ఏమైంది సంపత్, మీరు ఫెబ్ లో వచ్చారు 2023లో. ఫెబ్ లో అయిపోయిన తర్వాత నేను ఒక 2-3 months రిలాక్స్ అయ్యాను. 2-3 months రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఆలోచన, మా ఫ్యామిలీ ఎక్స్టెన్షన్ అయింది కదా, పాప మ్యారేజ్ అయిన తర్వాత మా అల్లుడు కూడా వస్తున్నాడు, సన్ ఇన్ లా. సో ఇంకా కొంచెం మనకి ఎక్స్టెన్షన్ కావాలి. ఇంకా నెక్స్ట్ 2 years లో మళ్ళీ బాబుది కూడా మ్యారేజ్ అవుతుంది. సో అట్లానే ఒక ఆలోచనకి నాకు 6-8 months పట్టింది. సో 2024లో Jan 22 రాములవారి టెంపుల్ది అది అయింది కదా, ఆ రోజు నుండి మాది స్టార్ట్ అయింది వర్క్. కన్స్ట్రక్షన్ అంతా మొక్కలన్నీ అప్పుడు చాలా ఈ మొక్కలన్నీ నా నైబర్ టెర్రస్ లో పెట్టాము మేము. అక్కడ పెట్టాము, చాలా ప్రాబ్లమ్ అయినాయి. యాజ్ సూన్ యాజ్ స్టార్ట్ అయింది అదే రోజు సార్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయినాయి అనమాట. హీ వాజ్ ఇన్ టు ICU. చాలా అదైనా ఒక 15 days కి మనది ఏమంటారు హార్టికల్చర్ది అది వచ్చింది అనమాట. నేను వద్దు, గివ్ అప్ అయిపోయినా. నా గార్డెన్ అంతా డిస్మాంటిల్ అయింది, ఇంకా నేనేం చేయలేను, బాగాలేదు. జస్ట్ పెట్టాం కదా, ఇంకా స్ట్రక్చర్ అంతా చేపించాను, ఇది అగ్రోనెట్ అంతా వేసి చేపించాను, ఎందుకంటే షేడ్ కావాలి కదా, సమ్మర్ వస్తుందని. సో మంగగారు వాళ్ళు అన్నారు, లేదు ఇన్ని చెట్లు ఉన్నాయి, 1 week ఉంది టైము, మీరు చేసుకుంటారు. బూస్టప్ చేసినారు ఇంకా. సో బూస్టప్కి చేసేసినాను. ఇంకా విదిన్ 6 days హాస్పిటల్, ఇది కన్స్ట్రక్షన్, ఇవన్నీ చూసుకున్నాను, బాగా చూసుకొని చాలా హార్డ్ వర్క్ చేశాను. స్ట్రాంగ్, నో డౌట్. ఐ మై సెల్ఫ్ నేనే అంటున్నాను, ఎందుకంటే నాకు బిలీవ్ కాదు. సో నేను అక్కడ కూడా చూడడం, హాస్పిటల్ వెళ్ళడం, ఇది ఫైనలీ అది కూడా అయిపోయింది. అండ్ థ్యాంక్ఫుల్లీ, ఎందుకంటే మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత జస్ట్ పార్టిసిపెంట్గా ఉండకూడదు. సో థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ అర్బన్ గోల్డెన్ ఇది అవార్డు కూడా వచ్చింది అనమాట. రియలీ వండర్ఫుల్. ఇప్పుడు ఈ గార్డెన్ సెటప్ చేశాక ఇంకా రాలేదు. ఈ గార్డెన్ సెటప్ చేయాలంటే చాలా కష్టపడ్డా, ఎందుకంటే మనకు ఇది సెట్అవుట్ ఎట్లా చేయాలి అనమాట, ఈ లేఅవుట్ అంతా ఎలా చేయాలి. లేఅవుట్ అయితే నంబర్ ఆఫ్ టైం చేంజ్ అవుతా ఉంటది. ముందు ఏమన్నా స్క్రిప్ట్ లాంటిది ఇట్లా కూర్చుంటాను కదా, చెప్పాను కదా నేను, ఇట్లా కూర్చుంటాను ఇట్లా. బట్ ఎవ్రీ 15 days మళ్ళీ థాట్ వస్తుంది, మళ్ళీ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇది షూట్ అయిన తర్వాత చేంజ్ చేసేవి చాలా ఉన్నాయి. సమ్మర్ వస్తున్నాయి కదా, ఇవి ఆల్రెడీ బర్న్ట్ అవుట్ అవుతున్నాయి, లీవ్స్ చూస్తున్నారు కదా. సో ఆ దానికి ఇక్కడ సక్యులెంట్స్ కానీ కొంచెం ఇలాంటి ప్లాంట్స్ అక్కడ పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. ఎండకి అవి కూడా అవి అయిపోతున్నాయి, డ్రై అయిపోతున్నాయి. మీ గురించి లాస్ట్ టైం వీడియో చూడండి, వాళ్ళ గురించి మీ పరిచయం.
మైసెల్ఫ్ రాజశ్రీ రవికాంత్. నేను సిఆర్పిఎఫ్లో 33 years సర్వీస్ చేశానండి. సిఆర్పిఎఫ్లో యాజ్ అ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ కమ్యూనికేషన్ వింగ్. మా హస్బెండ్ కూడా ఇన్స్పెక్టర్ ఆర్ రవికాంత్. ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ పోస్టెడ్ ఇన్ మణిపూర్. సో ఇంకా ఇలాగనే ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ ఐ టుక్ వీఆర్ ఇన్ 2021. సో బేసికలీ నా బ్యాక్ బోన్ అనేది ఎప్పుడు గార్డెన్ అయితే ఉంటుంది కానీ ఒక చిన్న ఫామ్లో ఉంటుండే అనమాట. అన్ని ఫోలియేజ్ ప్లాంట్స్ లైక్ ఇవి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉండకుండా అనమాట. కొంచెం ఫ్లవర్స్ అన్ని కంప్లీట్లీ డెకరేటివ్ ఇంటీరియర్ క్రియేటివ్ ఐడియాస్ ఉండాలి. డిఐవై వేస్టేజ్ అనేది కాకుండా ఇది కూడా చూస్తున్నారు కదా మీ ముందు ఇది వర్టికల్ది. సో ఇవన్నీ నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. క్రియేట్ అంటే కొన్ని మన ఐడియాస్ ఉంటాయి, కొన్ని వేరే వాళ్ళతో కూడా తీసుకోవాలి. అన్నీ మనయే, కాపీ చేయొద్దు యాజ్ ఇట్ ఈస్. దాన్ని కొంచెం కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇది చేసినారంటే వాళ్ళతో నేర్చి మనం ఇంకా కొంచెం కన్వర్ట్ చేయాలి. ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఆడియన్స్ కి చెప్తే నమ్మరేమో కానీ ఈ అన్ని సెటప్ లో సెటప్ అంతా వాటికి డైలీ వాటరింగ్ చేయడము. సర్వెంట్ అంటున్నా ఐ ట్రైడ్ సో మెనీ టైమ్స్ సర్వెంట్ కి. అది ఒక 15 days ఉంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ చేసుకుంటారు అంతా నేను వాళ్ళు ఇంత చేయలేరు, నేను చేయాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏం చేస్తాను, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్, మళ్ళీ సెకండ్ లేబరర్స్ వర్క్. మా హస్బెండ్ కానీ మా అబ్బాయి కూడా అంటారు ఏంది గార్డెన్ అంటే ఒక లెవెల్గా ఉండాలి. ఇప్పుడు మా అమ్మాయి కూడా వచ్చింది కదా, ఎప్పుడు గార్డెన్ అంటూ ఉంటారు. సో ఏం చేయాలి, నేను బోర్ అయిపోతాను కదా. సార్ అక్కడ ఉంటారు, బాబు ఆఫీస్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ నేను ఒకదాన్ని ఏం చేయాలి. ఏదో ఒకటి నాకేం అంత బర్డన్ అనిపించదు, కానీ యాజ్ ఎ హోల్ చూసే వాళ్ళకి చాలా బర్డన్ అనిపిస్తుంది. ఇన్ని పాట్స్ ని చూడాలి, మళ్ళీ ఎవ్రీ ప్లాంట్ కి మనము చూడాలి, దాన్ని అటెండ్ చేయాలి. మళ్ళీ అది ఒక్క రోజు మనం అటెండ్ చేయకుంటే అమ్మ ఏదో మిస్ అయింది. పైన నాకు ఎగ్జాంపుల్ పైన దొండ ప్లాంట్ కొత్త తెచ్చి పెట్టాను, నా మైండ్ లోనే లేదు. అది కిందికి వెళ్ళి అరే యార్ దొండని నేను చూడలేదు, అరే బాగానే ఉంది ఉండు ఇలా అంటుంటారు అనమాట. సో ఎవ్రీ కార్నర్ లో ఏ ప్లాంట్ ఉంది ఏంది, మళ్ళీ వీటిని చేంజ్ కూడా చేయాలి. అవన్నీ ఫర్టిలైజర్ వేయాలి, పెస్ట్ రాకుండా చూడాలి. ఇప్పుడు ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి, నాకు ఎక్కడ పెస్ట్ కనిపించదు. మీకు పైన తర్వాత వెళ్దాం సెకండ్లో. ఇప్పుడు ఈ గార్డెన్ చూద్దామా? యా, మీ ఇంట్లో నాకు బాగా అప్పుడు గుర్తుంది ఒక ప్లాంట్ పోనీటైల్ పైన ఉన్నాయి రెండు పెద్దగా. పోర్షన్ లో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఏమైందంటే, సెకండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక గెస్ట్ రూమ్ ఇచ్చాం కదా. వీళ్ళకి ఇక్కడ ఈ పోర్షన్ లో నాకు కావాలని పెట్టినాను నేను కన్స్ట్రక్షన్ చేయడానికి. అంటే ఇంత మనకి ఎందుకు మెయింటెనెన్స్ కూడా, ప్లస్ మన దగ్గర మనుషులు కూడా లేరు కదా. ఇప్పుడు మొన్న వచ్చినారు, అప్పుడు ఇదంతా అటెండ్ అయింది. దాని తర్వాత మళ్ళీ లాక్ వేసుకొని పెట్టుకోవాలి, ఇంకంతే. సో అందు గురించి మనం ఈ ప్లేస్ కి నేను గార్డెన్ కి పెట్టేసినాం. ఒక పైన అన్ని రావు కదా, ఇంకా కిందనేమో అన్ని ఆర్నమెంటల్స్ ఎక్కువ, ఫ్లవర్స్ కొంచెం సెన్సిటివ్ గా ఉండే ఇవన్నీ ఈ ఏరియాలో అండ్ షేడ్ నెట్ కూడా వేసి పెట్టారు ఎండకి తట్టుకునేటట్టు. మీరు ఈ పోల్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను వెల్డింగ్ వాళ్ళతో చేయించాను. కన్స్ట్రక్షన్ అయినప్పుడే, కన్స్ట్రక్షన్ అయినా వెంటనే ఇవి జరుగుతూ ఉన్నాయి కదా. లాస్ట్ స్టేజ్ పెయింటింగ్ వర్క్ వచ్చేసరికి నేను ముందే మాట్లాడి పెట్టినాను అనమాట పర్మనెంట్ గా. ఫస్ట్ ఇది ల్యాడర్ అతనే చేశాడు, ఈ పోల్స్ వేసాడు, ప్లస్ షేడ్ నెట్ కూడా షేడ్ నెట్ వాళ్ళు తర్వాత తెప్పించాను. పెయింట్స్ గియింట్స్ అంతా అయిన తర్వాత సంపత్ ఇది వింటర్ లో ఇది క్లోజ్ చేపేసాను అక్కడ వరకు. ఇది వింటర్ లో మనకి కావాలి కదా ఎండ, అట్లా వాల్ కి హుక్స్ టైప్స్ పెట్టారు. ఇంకా అంటే స్క్రూ అనుకోండి, స్క్రూ లో హుక్ ఇట్లా ఉందన్నమాట. మీరు ఇక పెట్టాలంటే తీయాలన్నా లేదు, వాళ్ళని పిలుస్తాను నేను, వాళ్ళు నాకు పరిచయం వాళ్ళే కదా. వాళ్ళు వచ్చి ఒక 15 minutes అవుతుంది వాళ్ళకి, ఇట్లా రోల్ చేసి అక్కడ కట్టేస్తారు అనమాట. ఇప్పుడు మన సమ్మర్స్ వచ్చాయి కదా, ఫెబ్ ఎండింగ్ లో నేను మళ్ళీ పెట్టించేసాను, ఎందుకంటే వీటికి కూల్ గా ఉండాలన్నమాట. రబ్బర్ ప్లాంట్ ఇది ఆ టైంలో చూపించాను నేను, కింద చిన్నగా ఉండే కదా ఇంత. సో దీని బ్రాంచెస్ అవుట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒకటి నేను 2-3 ప్రొపగేట్ చేశాను. మీ ఐడియాలు బాగుంటాయి అసలు. ఎక్కువ ఇది లెఫ్ట్ అవుట్ సంపత్, ఇది లెఫ్ట్ అవుట్ గ్రెనైట్స్ ఉన్నాయి కదా, ప్లేస్ ఉండదు మన దగ్గర. అట్లీస్ట్ 4-5 sheets ఇవి ఉండే అనమాట, గ్రెనైట్ పీసెస్ ఉండే. సో దానికి నేనేం చేస్తున్నాను, ఇది యాంగిల్స్ పెట్టించేస్తున్నాను. ఇట్లా యాంగిల్ పైన పెట్టినా లైట్ వెయిట్ పెట్టేద్దాం. ఇంకా దీనిపైన కూడా మనం యూటిలైజ్ చేయడానికి దీనిపైన కూడా గ్రానైట్ ఇచ్చేసాను. అండ్ ఇవి అవతలకి ఇంటి ముందు నుంచి కనిపిస్తూ ఉంటాయి అక్కడ వ్యూ కొంచెం, ఎందుకంటే ప్లాంట్ లేని ఇల్లు బోరింగ్ ఉంటుంది. వేరే వాళ్ళ చూడండి, ప్లాంట్ లేకుంటే బోరింగ్ ఉంటుంది. ప్లాంట్స్ వేస్తే ఒక లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్న. లైక్ ఇది అలమండా, ఇది ఎల్లో ఫ్లవర్స్ ఉంది కదా, అక్కడ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుండి ఇట్లా తీద్దాం.
కొంచెం ఇక్కడ దాకా ఇట్లా ఇట్లా అని కనిపిస్తే బాగుంటాయి అనమాట. ఇవి చేంజ్ చేశాను నేను మళ్ళీ టబ్స్ లో, పెద్ద టబ్స్ లలో వేసేసాను. ఇది బ్రహ్మకమలం రోజ్ ఫ్లవర్స్ కలెక్షన్ సూపర్ ఉంది. ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నాయా లేకపోతే యాడ్ అయ్యాయా? లేదు ఒక 8-9 months అయింది అనమాట. వస్తా ఉన్నాయి. వీటిని కేర్ చేయాలంటే చాలా కష్టం. రోజ్ ప్లాంట్ కేర్ చేయాలంటే చాలా కష్టం. పోతుంటాయి, పోయినాయి కూడా, ఎన్నో పోయినాయి. కలర్స్ అంటే ఆ కలర్స్ మళ్ళీ దొరకాయి కూడా. డెలికేట్ ఉంటాయి. ఇదేమో ఇది తమలపాకు, ఇదేమో ఇది బుషి రెడ్ కలర్, ఇది బుషి బంచెస్ లో వస్తాయి అనమాట. ఇదేమో ఒక పర్పుల్ ప్లాంట్ అన్నాడు, పర్పుల్ ఫ్లవర్స్ వచ్చినాయి, అన్ని పోయినాయి. ఇదేమో బిల్వపత్రం. ఇదేమో ఎంట్రన్స్ లో బాగుంది. ఇట్లా ఈ పిల్లర్ ఇది కట్టించాను సంపత్. మనది ముందు ట్యాంక్ ఉండే కదా పైన, వాటర్ ట్యాంక్. 2 పిల్లర్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయి లెగ్స్ అనుకోండి. జస్ట్ లెగ్స్ లాగా వేపిచ్చారు సెపరేట్ గా. ఇది మనది ఇక్కడ ట్యాంక్ ఉండే కదా, ఆ ట్యాంక్ ఇది డిస్మాంటిల్ అయింది. అది దాని ఇది ఏం చేయాలి, కింద పెడితేనేమో ఏరియా కవర్ అయిపోతుంది. సో 3 ట్రైపాడ్ అనమాట. ఇంకా 3 legs పెట్టించి దీనిపైన పెట్టేస్తే ఇది ఏమంటారు సిమెంట్ అది వేసి కిందికి ఉన్నాయి కాదు కదా, జస్ట్ మనం వేయించినాం దీని పర్పస్. ఈ సెటప్ ఫ్యూచర్ లో ఉంటుందో లేదో అది తెలియదు. దీన్ని మల్టీపర్పస్ కూడా యూజ్ చేయొచ్చు అయినా. మనం ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు హోసక్తా ఇక్కడ కూడా కూర్చొని, ఇంకా డస్ట్బిన్ కొన్ని అట్లాంటి అని కింద పెడతాను. ఇవి 2-3 గన్నేరు పూలు, ఒకటి ఇది ఉంది, ఒకటి రెడ్ కలర్ ఉంది, ఒకటి ఇది ఆఫ్ వైట్ క్రీమిష్ కలర్ ఉంది. ఇవన్నీ ఇది బ్రహ్మకమలం, ఇది డే బ్లూమర్. డే బ్లూమర్ ఇది మన సుకేష్ని గారు ఉన్నారు కదా, సుకేష్ని గారు తీసుకొని 2 buds కూడా ఉండే. బాగానే వస్తాయి. దేవుడా రావాలని వెయిట్ చేస్తున్నా. ఇది పెద్దది, దీంట్లో అయితే వస్తాయి. ఇంకా పైన ఉన్నాయి. అది నేను పాతవే కదా, ఇది మన కార్ వెహికల్ ది, అది పాతగా అయితే దాన్ని పెయింట్ చేసేసి, ఇదే లెఫ్ట్ అవుట్ పెయింట్స్ మన ఇంటియే. ఇది మియాజాకి ప్లాంట్, మియాజాకి మ్యాంగో. అదే మనం వింటా ఉన్నాం కదా, అందరు వీడియోలలో చూస్తున్నా. సో నేను నర్సరీకి వెళ్ళి నేను కూడా సెర్చ్ చేశాను. సో దీంట్లో 2 కాయలు ఉండే, కానీ నేను తీసేసినాను. అది ఒకటేమో గాలిలో పోయింది. ఇప్పుడు మనం దానికి ఎంటర్టైన్ చేయొద్దు, కొంచెం దానికి హెల్తీగా. ఇదిగో ఈ బ్రాంచ్ వస్తుంది, ఈ బ్రాంచ్ వస్తుంది. ఈ కవర్ లో మీరు పెట్టారా? ఇది తెచ్చేటప్పుడే తీసుకున్నాను నేను, థిక్ గ్రో బ్యాగ్. ఇంకా దీన్ని లేపి తీసుకెళ్ళడానికి నా వల్ల కలర్. సో నేను ఇక్కడనే పెట్టినాను. సో రాంగ్ ప్లేస్ లో ఉంది. ఇది కూడా ఒక దోసకాయ ఉంటది కదా, మనం వాటర్ అది కంపోజ్, ఇది మనం కంపోజ్ తయారు చేస్తాం కదా లిక్విడ్ ఇంట్లోది. సో దాంట్లో వచ్చేస్తే అట్లనే పెట్టేసినాను. ఇవన్నీ ఎల్లో కలర్ హైబిస్కస్ ఒక 12-13 అయిపోయినాయి నా దగ్గర. ఈ లైన్ లో చాలా ఉన్నాయి మొత్తం హైబిస్కస్. ఇది ఇవాళ అదైంది చూడండి, బ్లూమ్. ఇది కలర్ పీచ్, డార్క్ పీచ్ కలర్ ఇది కదా. నిన్న ఇది మల్టీ లేయర్ది. ఇది రెడ్ కలర్ చాలా బాగుంటది, కానీ నేను టైం చాలా తీసుకుంటది బ్లూమ్ కావడానికి. ఇది గల్లీలోకి ఎట్లా వాటర్? గల్లీలో నేనే వెళ్తాను. గల్లీలో పైప్ తోనా లేకపోతే మీరు పట్టుకొని వస్తారా? పైనుండి వాటర్ షవర్ చేసేస్తాను వీటికి. పైన కూడా పైప్ ఉంది కదా, మనం వెళ్తాం. ఇప్పుడు మట్టి పడకుండా ఇచ్చుకోండి. దీని కింద ఇది ప్లాస్టిక్ ఉంటాయి కదా, రైస్ బ్యాగ్, దాన్ని కట్ చేసి దీని పైన వేసినాను. ఈ ఒక ఎక్కువ అయిందంటే ఒక మంత్లీ ఒక్కొక్క పోర్షన్ తీసేసి మట్టి అంతా తీసి మళ్ళీ వేస్తాను అట్లా. ఇక్కడ స్టాండ్ మీద చూపిను. ఈ స్టాండ్ మీద ఇట్లా రైస్ బ్యాగ్ ఉంటది కదా, ఇట్లా కట్ చేసి పెట్టిన కొంచెం మట్టి అటు ఇటు పడ్డా. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, మట్టి ఇక్కడ సెటిల్ అయింది కదా, అది తీసేసి దాంట్లో అట్లా మనం ఒక మంత్లీ మనకు కనిపిస్తుంది కదా ఎట్లుంది ఏంటి అని. కొంచెం ఎక్కువ మట్టి అన్నిటి కూడా ఇంకా చేయలేదు నా దగ్గర, ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టి. పైనుంచి వాటర్ షవర్ చేసి అక్కడ షవర్ చేస్తాను నేను. షవర్ చేసి మళ్ళీ కింద కూడా చేస్తాను. ఇది షీట్ నెట్ అడ్డుంది కదా, ఎట్లా చేస్తా? షేడ్ నెట్ తోటి మంచిగా వచ్చేస్తాయి. ఇది యాక్చువల్లీ 80-90% థిక్ గా ఉంది, అయినా కానీ వర్షం లాగా వచ్చేస్తాను మంచిగా. లోపలికి వచ్చి ఎట్లా పోస్తారా? లేదు, ఇట్లా వస్తాను. అయినా కానీ నేను వస్తాను ఇట్లా లోపలికి వచ్చేసి ఇట్లా క్లీన్ కూడా చేయాలి కదా. ఇట్లా కూడా మాక్సిమం పైన కవర్ చేస్తాను. ఏది అది సంపంగి మొక్క. సంపంగి ఏం కలరు? నేచురల్ ఇది ఎల్లో కలర్ ఉంటుంది మొత్తం గోడ. ఈ గోడకి మళ్ళీ అక్కడ కూడా ఉంది, ప్లస్ ఇది యాంగిల్ పెట్టిన డబుల్ కాంపౌండ్ అంతా కూడా ఇట్లా కొంచెం అంటే స్పేస్ ఎక్స్టెండ్ చేసే విధంగా. ఒకటేమో ఇక్కడ ఉంది, ఒక లేయర్ ఇక్కడ, ఒక రో ఇక్కడ. హైబిస్కస్ కూడా ఉన్నాయి. అప్పుడు దాని ఎంట్రన్స్ లో ఉండే కదా, అదే నేను యూటిలైజ్ చేసినాను ఇక్కడ.
ఇన్ని రోజులు ఉంటుంది బానే ఎండకి వానకి. డిఐవై లో చూపించాం కదా, దాని ఇప్పుడు వైట్ కలర్ చేసేసి మంచంది లెగ్ పోర్షన్ ఈ కలర్ లో ఇది కొంచెం డార్క్ బాగుంటదని ఇది పెట్టేసినాను. ఇది ఫిలాండెండ్రన్, ఇది ఒక వెరైటీ అన్నమాట. మనం నిల్చున్న ఎంత బాగుందంటే ఇవన్నీ కట్టించాము. ఇదంతా ఎంత బాగున్నాయో హ్యాంగింగ్ పార్ట్స్ తోటి మనీ ప్లాంట్ వేలాడుతూ ఇట్లా ఇప్పుడు ఇట్లా వస్తారు కదా, ఇప్పుడు ఇట్లా వస్తే ఎంట్రీలో వీటిని తగులుకుంటూ మంచి ఆక్సిజన్. అంటే అప్పటిదే ఇది మనది కింద ఉంది కదా అప్పటిదే. ఇదేం ప్లాంట్, ఇది ఫైకస్, ఇదేమో ఆర్చిడ్స్. ఇది మంచి కలర్స్. ఇది అరౌండ్ 1200కి తీసుకున్నాను ఈ 3. ఒకటి 800, మనం అక్కడికి వెళ్ళి తీసుకున్నాం నెక్లెస్ రోడ్ లో. అది పోయినాయి, మళ్ళీ వస్తున్నాయి చూడండి. ఇది బ్లూమ్ వస్తుంది, అన్నిటికీ బ్లూమ్ వస్తున్నాయి. కింద చూస్తున్నారు కదా స్టెప్ లో. ఇది జెడ్ ప్లాంట్. ఇది ఒకటి బ్లాక్ ఉంది, ఒకటి గ్రీన్ ఉంది, దీంట్లోనే ఇది కూడా ఉంది చూడండి. ఇదేమో వాళ్ళు వస్తారు కదా తబ్లా, వాళ్ళు ఏమంటారు వాళ్ళని, వాళ్ళు తీసుకెళ్తారు కదా కచడా పచ్చడా, అదేంది లోహాలు అక్కడ అన్ని తీసుకెళ్తారు చూడు, వాళ్ళ దగ్గర స్క్రాచ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను ఇది. దాన్ని తీసుకొని పెయింట్ కొట్టి ప్లాంటర్ స్టాండ్ పెట్టేసినాను. ఇంకా అసలు ఒక న్యాచురల్ గా ఉండాలి కదా కొన్ని. ఇదేంటి ఈ డబ్బా? అది బాక్స్ మన దగ్గర ఎప్పుడుదో ఉంది. సో దాన్ని కూడా పెయింట్ కొట్టేసి ఈ 2 అక్వేరియం పెట్టేసినాను. అప్పుడు ముందు ఇండోర్ లో ఉంటుండే అనమాట, ఇప్పుడు ఇండోర్ లో అంత ప్లేస్ లేదు మనకి. సో కింద ఒకటి ఇది వుడన్ది ఇది పెట్టేసినాను. ప్లాంక్స్ లెఫ్ట్ అవుట్ చాలా ఉంటాయి. ఇదేమో ఫెవికాల్ది డ్రమ్, దానికి యాజ్ అ స్టాండ్ లాగా చేసేసి పెట్టేసినాను. అప్పటి ఇది వర్టికల్ గా చేసాం. ఇన్నిటికి ఇవన్నిటికి వాటర్ చూసుకుంటూ పోసుకుంటూ అక్కడ పైనుండి ఇట్లా చేస్తే షవర్ లాగా అయిపోతుంది అనమాట. దీంట్లో పక్షి కూడా ఉందా? ఏం లేదు దీంట్లో. అవికి నేను చెప్పాను కదా ప్లాంట్స్ కి, దీని కిందితే దీని లోపల పెట్టేస్తున్నాను. దీనికి మళ్ళీ రూట్ వచ్చేస్తుంది కదా, అప్పుడు దీన్ని కట్ చేసేద్దామని. దీనిది యాక్చువల్లీ పోయింది, ఇది పోయింది అనమాట. సో దీనిది బేబీ ఇక్కడ ఉంది కదా, దీనిది స్పైడర్ది. సో దీని లోపల పెట్టేసినాను. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత దీన్ని కట్ చేద్దాం, ఇది ఒకటి ప్లాంట్ అవుతుంది. ఇదేమో పెన్నీ వర్ట్. అసలు మేడం గురించి, మేడం దగ్గర ఎన్ని నేర్చుకోవాలంటే మీ దగ్గర చాలా చాలా తక్కువ మొక్కలు చాలా కాస్ట్లీ, కానీ డిఐవైస్ అనేది ప్రాపగేషన్ చేసా. ఐ బాట్ ఓన్లీ 1 ప్లాంట్. దాంతోనే నేను ఈ టబ్ లో ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, వాటర్ లో కూడా పెట్టాను. ఇప్పుడు ఇక్కడ పెట్టిన అయినా సరే, ఇక్కడ తగిలించిన సరే, అక్కడ ఇది ఒక ప్లాంట్ నుండి ఎన్ని నేను తయారు చేసి ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ అయితే మళ్ళీ దీంట్లో తీసి మళ్ళీ చేయొచ్చు. ఇది ఒక్కటి కొనాలంటే చాలా కాస్ట్లీ, ఒక్కటి తీసుకోవాలి మనం దాన్ని. ఇప్పుడు ఇది నేను ఆర్చిడ్స్ అన్నాను కదా, ఈ ఆర్చిడ్స్ ఇప్పుడు ఇందులో నేను చెప్పాను కదా కన్స్ట్రక్షన్ వర్క్ లో కొంచెం అదైంది నాకు, కానీ సర్వైవ్ చేసుకున్నాను నేను. వెస్టర్న్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారు, లాగ్స్ ఉంటాయి కదా, వుడెన్ లాగ్స్, దాంట్లో ఇట్లా పంచ్ చేసేస్తారు. సో కింద ఒక ట్రీ కట్ అయింది అనమాట, అక్కడ నీమ్ ట్రీ. సో కింద నేను పెట్టినాను, అది పెట్టిన టైం దొరికినప్పుడు దాంట్లో లాగ్ కి నేను పంచ్ చేసి చూద్దాం అనుకుంటున్నా. ఇది వెరిగేటెడ్ రబ్బర్ ప్లాంట్ అది ఉంది కదా, అలాంటిది ఇది ఒకటి వెరిగేటెడ్. ఇది సింగోనియం, ఇది కాదు సాంగ్ ఆఫ్ ఇండియా కాదు, ఏదో పేరుంది, నేను కూడా మర్చిపోయినాను, సారీ గైస్. గోడకి ఇది బాగుందండి. ఇది సంపత్ అగైన్ అప్పుడు బ్యాంబూది చేయించాను కదా, ఇప్పుడు మనది ఇంటీరియర్ వర్క్ అయితే దాంట్లో మిగిలినవి ఉంటాయి కదా, దాంతో ఇవన్నీ ముక్కలు ఇంకా మీకు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇవన్నీ డిజైన్ చేసి ఏవో సో మెనీ. ఈ ఐడియాలో వచ్చింది ఇట్లా పెడదాము, వీటికి ఈ ఫ్రేమ్ కి ఈ ప్లాంటర్స్ పెడదాము. మన దగ్గర ఈ ప్లాంటర్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ నేను చూసి డిజైన్ చేసి, వాళ్ళు అంటున్నా మ్యామ్ కిतना करवाओगे हमसे, अरे तुम लोग करो यार, वेस्ट नहीं करना ये. ఇది ఆన్లైన్ లో కొంటే ఆరామ్ సే 2500 3000 కి ఎక్కువనే, ఇంకా వుడ్ అయితే ఎక్కువ కాస్ట్లీ ఉంది. సో దాంతో చేయించి మన ఇంట్లోనే పెయింట్ ఉంది, దాంతో పెయింట్. సంపత్ ఇది ఏంటంటే, ఇది నాది ఒక కొత్త డస్ట్బిన్ ఉండే అనమాట. ఆ డస్ట్బిన్ ఏం చేసి నా దగ్గర అప్పుడు సిమెంట్ ఉంటాయి కదా, అప్పుడు వర్క్ జరుగుతా ఉంది. సో ఒక రాడ్ తీసుకొని నేనే వాళ్ళది మెటీరియల్ తీసుకొని, ఒక గంప అంటారు చూడండి, దాంట్లో తీసుకొని పోయి ఒక సైడ్ లో కూర్చొని ఇది వేసేసి, హాఫ్ ఆఫ్ సిమెంట్ ఉంది అనమాట, హాఫ్ ఆఫ్ మన్ను ఉంది అనమాట, మల్టీపర్పస్ ఏదో ఒకటి ఉంటాయి, నీళ్ళు పోసి పెట్టేస్తాను. ఇవన్నీ వర్టికల్ ఆన్లైన్ తెప్పించాను.
ఆర్ ఏదైతే ఈజీగా ఉంటుంది బుషిగా అయితే తొందరగా ప్రాపగేట్ అయితే అవి నేను దీంట్లో ఇవి చేంజ్ అయితేనే ఉంటాయి. జస్ట్ ఇట్లా చిన్న కప్స్ హోల్ చేసి చిన్న చిన్న పాట్స్ ఆ వైర్ కూడా మన దగ్గర ఏది నేను కొనలేదు, అన్ని మన దగ్గర ఉంటాయి కదా, వీటితోనే నేను చేశాను అనమాట. ఇదిగోండి వీటికి ఇట్లా హోల్ చేసి దాంట్లో ఇక్కడ నుండి ఇక్కడ కట్ చేశాను, బైండ్ చేశారు. అట్లా లేయర్స్ లేయర్స్ గా కొంచెం గాలికి అది రాకుండా నేను దీన్ని సపోర్ట్ తీసుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఈ ప్లాంట్ కూడా భలే ఉంది. ఇది ఇవన్నీ మార్కెట్కి వెళ్తే నర్సరీకి ఇది చాలా కాస్ట్లీ ఉంటాయి.